ప్రతి మనిషి తన జీవితంలో ఒక్కసారైనా ఇది ఫేస్ చేసి ఉంటారు. అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే జీవితంలో ఒక్కసారైనా ఫేస్ చేసి ఉంటారు. అది ఏమిటంటే ఇతరులు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడం. నాకు తెలిసినంత వరకు అమ్మాయి గురించి కానీ, అబ్బాయి గురించి కానీ పక్కన ఉండేవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనేది మీకు చెప్తాను. అవి మీరు మీ జీవితంలో ఒక్కసారైనా ఫేస్ చేశారో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరియు ఇవి కాకుండా ఇంకేదైనా విషయాలు మీరు ఫేస్ చేసి ఉంటే అది కూడా కామెంట్ బాక్స్లో తెలపండి. మామూలుగా ఎదిగిన ప్రతి అబ్బాయి గురించి పక్కన వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అని అంటే, ఈ అబ్బాయి ఏం ఉద్యోగం చేస్తున్నాడు అని అందరి కళ్ళు అతనిపైనే ఉంటాయి. ఒకవేళ ఉద్యోగం చేస్తే ఎదుటివారితో కంపేర్ చేసి అతనికి అంత శాలరీ వస్తుంది, ఇంత శాలరీ వస్తుంది, ఇతనికి మాత్రం ఇంత తక్కువ శాలరీ వస్తుంది అని కంపేర్ చేసి మాట్లాడతారు. ఒకవేళ ఉద్యోగం ఏమీ చేయకపోతే ఈ అబ్బాయి పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడు, ఇతని తోటి వాళ్ళు చూడు ఎంతోమంది చదువుకొని మంచిగా ఉద్యోగాలు చేస్తున్నారు, ఇతను మాత్రం తల్లిదండ్రులకు భారంగా పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉన్నాడు అని అనుకుంటారు. అలాగే మన పేరెంట్స్తో కానీ, మన బ్రదర్స్తో కానీ, మీ ఇంటి వ్యక్తి ఇలా ఉన్నాడు, ఏం వర్క్ చేయట్లేదు, ఏదైనా చెప్పి ఏదైనా పని చేయించవచ్చు కదా అని వారికి నీతులు చెప్పడం మొదలు పెడతారు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే, అమ్మాయిలు 18 సంవత్సరాలు దాటితే చాలు, ఆమె చదువుకున్నా చదువుకోకపోయినా, ఉద్యోగం చేస్తున్నా ఇంకేం చేస్తున్నా సరే, మీ అమ్మాయి పెళ్ళి ఎప్పుడు చేస్తారు అనేది మొదటి క్వశ్చన్. ఒకవేళ చదువుకుంటుందనుకో, ఇంకా ఎంత చదువుకుంటుంది, పెళ్ళి చేస్తే ఓ పని అయిపోతుంది, ఎదిగిన అమ్మాయిని ఇంకా ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుకుంటారు అని అంటారు. అలాగే ఏదైనా ఉద్యోగం చేస్తే, అమ్మాయికి ఇప్పుడే ఉద్యోగం చేయడం ఏంటి, పెళ్ళి చేసి అత్తారింటికి పంపిస్తే అక్కడ వాళ్ళే ఉద్యోగం చేయించుకుంటారు, హ్యాపీగా ఉంటారు కదా, పెళ్ళి చేయడం మానేసి ఉద్యోగాలు చేపిస్తున్నారు అని నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఇది కామన్. కానీ నేను చెప్పేది ఏమిటంటే, అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే జీవితంలో తనకు నచ్చిన పని చేసుకుంటూ ముందుకు సాగాలి. పక్కన వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు, వాళ్ళ మాటలు పట్టించుకుంటే అస్సలు ఎదగలేము. కాబట్టి మనకు నచ్చిన పనిలో కష్టపడుతూ దృఢ సంకల్పంతో ముందుకు సాగి సక్సెస్ అవ్వాలి. అప్పుడే మనకు కానీ, మన కుటుంబ సభ్యులకు కానీ విలువైన గౌరవం దక్కుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.